పట్టపగలు నగరం తన పనుల్లో బిజీగా ఉంది. రోడ్డుపై వాహనాల రద్దీ, ఇళ్లలో నిశ్శబ్దం. అదే నిశ్శబ్దాన్ని ఆయుధంగా మార్చుకున్నాడు ఓ దొంగ. కేవలం గంటల వ్యవధిలో తాళం వేసిన 2 ఇళ్లనే టార్గెట్ చేశాడు. ఎక్కడా అడావుడు లేదు, ఎవరినీ బెదిరించలేదు. కానీ 2 కుటుంబాలు జీవితాంతం దాచుకున్న సంపదను క్షణాల్లో మాయం చేశాడు. ఒక ఇంట్లో 30 సవర్ల బంగారం, మరింట్లో 20 సవర్ల బంగారం, 5 లక్షల రూపాయల నగదు, మొత్తం 50 సవర్ల బంగారం, 5 లక్షల రూపాయల నగదు. అసలు ఈ దొంగ ఎవరు? యాదృచ్ఛికంగా చేసిన చోరీలా, లేక ముందే రెక్కీ చేసి పక్కా ప్లాన్తో అమలు చేసిన ఆపరేషనా? ఒంగోలును ఉలిక్కిపడేలా చేసిన ఈ వరుస చోరీల వెనుక దాగిన మిస్టరీ ఏంటి? లెట్స్ వాచ్. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం వరుస చోరీలతో ఒక్కసారిగా కలవరపడింది. మొదటి ఘటన ఆంధ్రకేసరి నగర్లో జరిగింది. మధ్యాహ్నం సమయంలో ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిన కుటుంబాన్ని గమనించిన దొంగ సరైన సమయం కోసం వేచి చూశాడు. చుట్టుపక్కల పరిస్థితిని పరిశీలించి ప్రధాన గేట్ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించాడు. నేరుగా బెడ్రూమ్కు వెళ్లి బీరువా తాళాలు కూడా ధ్వంసం చేశాడు. అందులో ఉన్న 30 సవర్ల బంగారు ఆభరణాలను దోచుకొని పరారయ్యాడు. ఈ కేసులో అత్యంత ఆసక్తికరమైన విషయం, దొంగ బయట్నుంచి వస్తున్న సమయంలోనే ఇంటి యజమానులు తిరిగి రావడం. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో నేరస్తుడు భయపడిపోతాడు. కానీ దొంగ ఏమాత్రం తడబడలేదు. ఇంటి పై అంతస్తులో ఉండే బ్యాచులర్స్ కోసం వచ్చారని చెప్పి ఎంతో సహజంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ సమయంలో ఇంటి యజమానులకు కూడా అనుమానం రాలేదు. కానీ ఇంట్లోకి వెళ్లి చూడగానే అసలు విషయం బయటపడింది. పగులగొట్టిన తాళాలు, తెరిచి ఉన్న బీరువా, మాయమైన బంగారం. అప్పటికే దొంగ చాలా దూరం వెళ్లిపోయాడు. మొదటి ఘటనతో పోలీసులు ఇంకా సంఘటనా స్థలంలో ఉండగానే మరో షాక్ ఎదురయ్యింది. గంటల వ్యవధిలో సమతానగర్లో మరో ఇంట్లో అదే తరహా చోరీ జరిగింది. విద్యుత్ శాఖలో లైన్మెన్గా పనిచేస్తున్న నాగరాజు, ఆయన భార్య ఉద్యోగాలకు వెళ్లిన సమయంలో చోరీ జరిగింది. ఇది అవకాశంగా భావించిన దొంగ బీరువా తాళాలు పగలగొట్టి 5 లక్షల నగదు, 20 సవర్ల బంగారు ఆభరణాలను అపహరించాడు. 2 ఘటనలను పోల్చి చూస్తే ఒకే తరహా నేర పద్ధతి కనిపిస్తోంది. 2 ఇళ్లు తాళం వేసి ఉండడం, ప్రధాన తలుపులు పగలగొట్టడం, నేరుగా బీరువాలను టార్గెట్ చేయడం, విలువైన వస్తువులను మాత్రమే తీసుకెళ్లడం, ఇవన్నీ ఒకే వ్యక్తి పని కావచ్చనే అనుమానాన్ని బలపరుస్తున్నాయి. అందుకే పోలీసులు కూడా ఈ 2 చోరీలను ఒకే నిందితుడు చేసి ఉండొచ్చనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో మరో కీలక ఆధారం సీసీ కెమెరా. ఆంధ్రకేసరి నగర్లో టోపీ ధరించిన ఓ వ్యక్తి ఇంటి చుట్టూ తిరుగుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. అతను నేరుగా ఇంట్లోకి వెళ్లకముందే కొంతసేపు పరిసరాలను గమనించినట్టు తెలుస్తోంది. ఇంటిపై ఉన్న అద్దెదారుల కోసం వచ్చినట్టు నటిస్తూ అక్కడే రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు భావిస్తున్నారు. అంతే ఈ చోరీలు క్షణిక నిర్ణయం కాదు, ముందే ప్లాన్ చేసిన ఆపరేషన్ కావచ్చని అనుమానిస్తున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడిని గుర్తించినట్లు సమాచారం. అతడిని త్వరలోనే అదుపులో తీసుకుని బంగారు ఆభరణాలు, నగదును రికవరీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే అధికారికంగా అరెస్టు జరిగే వరకు దర్యాప్తు కొనసాగుతోంది. ఇక ఈ వరుస చోరీలు మరోసారి ఓ విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. తాళం వేసిన ఇల్లు అంతే, అది నేరస్తులకు అవకాశమన్న భావన ఇంకా కొనసాగుతోంది. ఇంటిని ఎక్కువసేపు ఖాళీగా వదిలి వెళ్లాల్సి వస్తే పొరుగువారికి సమాచారం ఇవ్వడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, విలువైన నగదును ఇంట్లో కాకుండా సురక్షిత ప్రదేశాల్లో భద్రపరచడం వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేము సమతానగర్ సెకండ్ లైన్లో ఉంటున్నామండి. మేము ఉదయం 6:30కి మా హస్బెండ్ మేమిద్దరం కలిసి జాబ్కి వెళ్ళిపోయాము. వెళ్ళేటప్పుడు లాక్ చేసుకొని అన్నీ ఉన్నాయి. మేము ఇప్పుడు డ్యూటీ చేసుకొని నేను 5కి వచ్చి డోర్ ఓపెన్ చేయగానే ఆల్రెడీ డోర్ ఓపెన్ చేసింది. 2 బెడ్రూమ్లో 2 బీరువాలు ఓపెన్ చేసేసి ఎక్కడెక్కడ గోల్డ్ బాక్సులు అన్నీ తీసేసి ఓపెన్ చేసి తల్లు పగలు కొట్టేసి మొత్తం ఒక 5 లక్షలు క్యాష్ అలాగే ఉంది. మేము కొంచెం లోన్ పెట్టుకొని తెచ్చుకున్న క్యాష్ అది. ఆ లోన్ పాకెట్ 5 lakhs సీల్ అట్లాగే ఉంది. అది ఒక 20 సవర్ల బంగారం మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు. మధ్యాహ్నం పూట 2 అఫెన్స్లు జరిగినట్టు మాకు సమాచారం అందింది. ఒకటి ఆంధ్రకేసరి నగర్ ఫస్ట్ లైన్లో ఒక ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఇంట్లో ఉన్నటువంటి లేడీసు తాళం వేసి షాప్ దగ్గరికి వెళ్ళి వచ్చే లోపల 1 గంట లోపల అఫెన్స్ జరిగినట్లు మాకు సమాచారం వచ్చింది. అందులో దాదాపు 30 సవర్ల దాకా బంగారు వస్తువులు ఎవరో ఒక పర్సన్ వచ్చి దొంగిలించుకు వెళ్ళినట్లుగా మాకు సమాచారం వచ్చింది. దాని మీద కేసు నమోదు చేశాం. రెండవది సమతానగర్ సెకండ్ లైన్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటికి తాళం వేసిన ఇంట్లో కూడా అదేవిధంగా దొంగతనం జరిగినట్టు మాకు సమాచారం. అందులో ఒక 10 సవర్ల బంగారమును 5 లక్షల రూపాయల డబ్బులు తీసుకెళ్ళినట్టు ప్రాథమిక రిపోర్టు.
ఇంకా రిపోర్టు ఇవ్వలేదు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. ఈ 2 ప్లేసులకి మా ఫింగర్ ప్రింట్ టీము, మా క్రైమ్ టీము వాళ్ళు విజిట్ చేసాం. దాదాపు కొంత సమాచారం ఉంది దీనిలో ఎవరు చేశారనేది. దాని మీద మేము ట్రేస్ చేయడానికి టీమ్స్ అవి ఫామ్ చేసుకొని త్వరలోనే కేసులు 2టిని డిటెక్ట్ చేయడం జరుగుతుంది. 2 చోట్ల ఒకే వ్యక్తి మా అనుమానం ప్రకారం 2 చోట్ల ఒకే వ్యక్తి చేసినట్లు మాకు, అంటే ఇక్కడ జరిగిన ఏదైతే డోర్ బ్రేక్ చేసిన విధానం కానీ, లోపల బీరువా బ్రేక్ చేసిన విధానం కానీ ఒకే వ్యక్తి చేసినట్టు మాకు ఇదండి. అయితే ఇక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజెస్ కూడా ఇంకా వెరిఫై చేయాల్సి ఉంది. అక్కడ మన ఏకే నగర్లో దానిలో అయితే సీసీ ఫుటేజెస్లో క్లియర్గా మనిషి కనిపించడం జరిగింది. మా టీమ్స్ అన్ని వర్కౌట్ చేస్తున్నాయి. అదే మేము మీ ద్వారా ప్రజలకు అందరికీ చెప్తున్నాం. ప్రతి ఇంటికి కూడా ఒక కెమెరా, ప్రతి వీధికి ఎంట్రన్స్ ఎగ్జిట్లో కూడా కెమెరాలు పెట్టుకోవాల్సిందిగా మేము ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒంగోలులో జరిగిన ఈ 2 చోరీలు కేవలం ఆస్తి నష్టానికి సంబంధించిన కేసులు మాత్రమే కాదు, నేరస్తులు ఎంత ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నారో చూపించే హెచ్చరిక కూడా. 1 గంట వ్యవధిలో 2 ఇళ్లను టార్గెట్ చేసిన ఈ ఘటన ప్రతి కుటుంబానికి అప్రమత్తతే అతిపెద్ద రక్షణ అనే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు, కానీ ప్రతి ఇంటి భద్రతపై మొదటి బాధ్యత మాత్రం ఆ ఇంటి వారిదేనని సందేశాన్ని ఈ ఘటన స్పష్టంగా చెప్తోంది.